నమస్తే, నేను మీ ఒలేటి కోటిపల్లి కాలానికి స్వాగతం. నదీ జలాల కోసం రోజుకో రాష్ట్రంలో రగడ రేగుతోంది. ఓట్ల కోసం ఒకరినొకరు తిట్టుకోవడం తప్ప అసలు నీటి కష్టాలు పోగొట్టే మార్గాల కోసం అన్వేషణ చేయలేని అజ్ఞానపు పాలకులు రాష్ట్రాల మధ్య నీటి వివాదాలకు ఆజ్యం పోసి ప్రజా ఆస్తులు బస్సులు తగలబెట్టిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఒక్క అవకాశం ఇస్తే దేశంలో నదులు అనుసంధానానికి ప్రణాళిక వేసి వరదలకి అడ్డుకట్టు వేద్దాం. 70 ఏళ్లుగా అనుసంధానం కాని నదులు, పచ్చని పంటలతో పుడమి పులకింతలు చేయాల్సిన నదులు కడలికి పరుగులు పెడుతున్నాయి. భారతదేశం ఉపఖండం ఆయన రేఖ శీతోష్ణ స్థితి. అటు హిమాద్రి, ఇటు పర్వత పీఠభూమి నదులు సారవంతమైన ఒండ్రు, నల్లరేగిడి బంకమట్టితో సారవంతమైన నేలలున్నా నీరు లేక ఎడారి నేలలుగా ఉన్నాయి. పుణ్యభూమి భారతావని జీవనదులకు కొదవే లేదు. అయినా దాహార్తికి గుక్కెడి నీళ్లు కూడా దొరకని పరిస్థితి. నది పక్కనే ఉన్న బాటిల్ నీరే గతి. అటు సేద్యానికి, విద్యుత్కు, పరిశ్రమలకు నీరు దొరకని పరిస్థితి. కానీ దేశంలో ఏదో రాష్ట్రంలో వరదలు ముంచెత్తే నీరు ఉంది. అయినా వ్యవసాయానికి నీరు లేక క్రాప్ హాలిడేలు, ఒక చోట అనావృష్టి, ఇంకో చోట అతివృష్టి. దక్షిణ భారతదేశంలో నైరుతి ఋతుపవనాలు ముందుగా కేరళలో వస్తాయి. పెరియార్, ఆలియార్, భరర్భుజ, శబరి లాంటి పెద్ద నదులను జూన్ నెలలో నర్మదా, తపతి నదులకు అనుసంధానం చేసి నీటిని మళ్లిస్తే వింధ్య, సాత్పుర పర్వత శ్రేణులు అడ్డుకోవడం వల్ల నైరుతి ఋతుపవనాలు లేక ఎడారిగా ఉన్న రాజస్థాన్లో భూములకు నీటిని మళ్లించడం ద్వారా జూన్, ఆగస్టులో కేరళలో వరదలు తగ్గించి నీరు లేని రాజస్థాన్కి నీటిని అందించవచ్చు. నీలగిరి కొండలు అడ్డుగా ఉండటం వల్ల నైరుతి ఋతుపవనాల్లో వర్షం ఉండని కారణంగా తమిళనాడులో నీరు లేక పంటలు పండక ఇబ్బంది పడుతుంటే పక్కనే ఉన్న ఆంధ్ర, మహారాష్ట్ర, తెలంగాణలో జూన్, జూలై, ఆగస్టులో వరదలు ముంచెత్తి వృధాగా నీరు సముద్రంలో కలిసిపోతుంది. నైరుతి ఋతుపవనాల వలన అత్యధిక వర్షపాతం కారణంగా ఆంధ్ర, తెలంగాణ, మహారాష్ట్రలో వరదలు వచ్చి గోదావరి, కృష్ణకు, పెన్నా నదులను తమిళనాడులో కావేరి, పళని, తామప్రాణి నదులకు అనుసంధానం చేయాలి. అలా నీటిని మళ్లించడం వల్ల నీరు లేని తమిళనాడు వ్యవసాయ ప్రాంతాల్లో నీరు తీసుకువెళ్ళచ్చు. పంటలు పుష్కలంగా పండించవచ్చు. ఆంధ్ర, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల్లో వరదలు తగ్గించి పంటలు నష్టపోకుండా ఆస్తి నష్టం, ప్రాణ నష్టం నివారించవచ్చు. ఈశాన్య ఋతుపవనాల వల్ల ఎక్కువ వర్షం తమిళనాడులో ఉంటుంది కనుక పక్కనే ఉన్న కర్ణాటక, ఆంధ్రలో శరవతి నదికి, కృష్ణా నదికి ఉపనదైన తుంగ, భద్ర నదులకు మళ్లించి అక్కడ పంటలు పండించవచ్చు. దేశం ఆయన రేఖ శీతోష్ణ స్థితి కాబట్టి దేశంలో నైరుతి, ఈశాన్య ఋతుపవనాల వలన వర్షాలు ఒకేలా ఉండవు. కాబట్టి ఎక్కువ వర్షం నమోదు ఉండే ప్రాంతాల నుంచి వర్షాలు లేని రాష్ట్రాల్లో నదులకు నీటిని మళ్లిస్తే దేశమంతా సస్యశ్యామలం చేయొచ్చు. నదులు అనుసంధానం ఎలా చేయాలి? ఎక్కువ వర్షపాతం ఉండే ప్రాంతాలు గుర్తించి అక్కడ ప్రవహించే నదులు ఎంత క్యూసెక్కుల నీరు ఉంటుందో చూడాలి. నికర నీటి లభ్యత, లోతట్టు ప్రాంతాలు ఎన్ని ఉన్నాయి, ఎంత వర్షపాతం నమోదవుతుంది, ఎక్కువ వర్షపాతం ఉండే ప్రాంతాల్లో పొంగిపొలుతున్న నదులు, వాటికి ఉపనదులు గుర్తించి ముందుగా ఉపనదుల నీటిని వేరే రాష్ట్రాల్లో ఉన్న నదికి మళ్లించాలి. డ్యాముల్లో పెద్ద ఎత్తున నీటిని డ్యాముల గేటు దగ్గర నుంచి వర్షాలు లేని ప్రాంతాల్లో నదులకు కలిపి ఆ నీటిని మళ్లించాలి. డ్యాము సామర్థ్యం ఎంత నీటి లభ్యత ముందే అంచనా వేసి దానికి అనుగుణంగా కాలువలు తవ్వి నీటిని వేరొక నదికి మళ్లించాలి. ఉదాహరణకు గోదావరి వరదల నివారణకు గోదావరి ఉపనదులు ప్రాణహిత మధ్యప్రదేశ్ నుంచి వస్తుంది. వరదల సమయంలో మధ్యప్రదేశ్ నుంచి గోదావరిలోకి నీరు రాకుండా ఆ నీటిని వర్షాలు లేని రాష్ట్రంలో నదికి కలపాలి. అలా ఒక నదికి ఉన్న ఉపనదులు అన్నింటినీ వరదల సమయంలో నీరు రాకుండా చేయాలి. ఉత్తర భారతదేశంలో హిమాలయ నదులు దామోదర్, గంగా, యమున, గండక్, కోసి, గిల్గిట్ లాంటి పెద్ద నదులు, ఇటు దక్షిణ భారతదేశంలో ద్వీపకల్ప పీఠభూమి జీవనదులకు అనుసంధానం చేస్తే బీహార్, ఉత్తరప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్లో ఏటా వచ్చే వరదలు నివారించవచ్చు. ఇక నదీ అనుసంధానం ఉపయోగాలు చూద్దాం. దేశమంతా పాడి పంటలు పండించి ఆహార కొరత నివారించవచ్చు, విదేశీ దిగుమతులు తగ్గించవచ్చు. వరదలు నివారించి లక్షల కోట్ల ఆస్తి, ప్రాణ నష్టం తగ్గించవచ్చు. జల విద్యుత్ పెరిగి దేశంలో ఎక్కువ పరిశ్రమలు స్థాపించవచ్చు. ఇంకిపోతున్న జీవనదులకు జీవం పోయొచ్చు. తద్వారా భూగర్భ జలాలు ఇంకిపోకుండా కాపాడగలవచ్చు. ఇంకిపోతున్న నదుల్లో మత్స్య సంపద కాపాడి ప్రకృతి జీవరాశులు, పక్షులు, వన్యప్రాణులు కాపాడవచ్చు. మత్స్యకారుల కుటుంబాలకు జీవన ఉపాధి పెంచవచ్చు. మనకున్న నది వ్యవస్థ అతి సారవంతమైన ఒండ్రు, బంకమట్టి, నల్లరేగడి నేలలు ప్రపంచంలో ఏ దేశానికి లేవు. అయినా ఒక ప్రాంతంలో వరదలు, మరో ప్రాంతంలో నీరు లేక క్రాప్ హాలిడేలు. వృధాగా నీటిని సముద్రంలోకి పంపి నీరు లేదని కంటనీరు పెడుతున్నాం. వరదలు వచ్చినప్పుడు హెలికాప్టర్లో తిరిగే బుర్ర తక్కువ నేతలారా ఇప్పటికైనా కళ్ళు తెరవండి. నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టండి. లక్షల కోట్ల ఆస్తులు కొట్టుకుపోకుండా ఆపండి. నీటిని కరువు ప్రాంతాలకు తరలించి బంగారు పంటలకు బాటలు వేయండి. రెండవ ప్రపంచ యుద్ధంలో అణు ఇంధన రసాయనాల వల్ల నేల మీద గడ్డిపోచు కూడా మలవని జపాన్ సముద్రపు ఓడల్లో కృత్రిమ మట్టితో వ్యవసాయం చేసి సముద్రం నీరు కూడా పంటలకు పనికిరాకపోయినా సముద్రంలో ఉన్న ఓడ మీదకి నది నీటిని పంపి సముద్రపు ఓడల్లో వ్యవసాయం చేసి పాడి పంటలతో అధిక దిగుబడితో
వ్యవసాయ ఎగుమతుల్లో ప్రపంచ అగ్రగామిగా నిలిచింది. మరి సహజ సిద్ధమైన నదులు, సారవంతమైన నేలలు, నీటి చుక్క తగిలితే బంగారం పడే నేలలు ఉన్న నీటిని కడలికి పంపి భూములు మరుభూములుగా మార్చి కష్టాల కడల్లో ఉన్నాం. ఆర్టికల్ 262 ప్రకారం అంతర్రాష్ట్ర జలవనరుల సంఘం ఆధ్వర్యంలో ఎన్ని డ్యాములపైన వాటర్ ట్రిబ్యునల్స్ కమిషన్ పేరుతో వేల కోట్లు ఖర్చు నివేదికలకు వృధాకు అవుతోంది. రాష్ట్రాల మధ్య వివాదాలు తగ్గి ఆస్తుల ధ్వంసం తగ్గుతుంది, నీటి కొరత తగ్గుతుంది. భారతదేశంలో నీరు లేక కొన్ని చోట్ల మందికి పని కల్పించే పరిశ్రమలు నెలకొల్పలేకపోయాం. ఉన్న నీరు కాస్త రాజకీయ నాయకుల పరిశ్రమలకు జీవులతో తరలిపోతోంది. కొన్ని రాష్ట్రాల్లో గుక్కి నీళ్లు కూడా తాగడానికి లేవు. నీళ్లు ఉన్న రాష్ట్రాల్లో నదులు కలుషితమై తాగే నీరు విషతుల్యం అవుతున్నాయి. కోసి నది వలన బీహార్, బ్రహ్మపుత్ర వలన అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, గోదావరి, కృష్ణ వలన ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ, గంగా నది వలన ఉత్తరప్రదేశ్, ఇలా దేశంలో ప్రతి ఏడాది 3 నుంచి 4 రాష్ట్రాలు నాశనం అవుతున్నాయి. కారణం పాలనలో లోపం, చిత్తశుద్ధి లేని అఖిల భారత సర్వీస్ యంత్రాంగం. ఒక్కసారి దేశంలో ఉన్న చిన్న పెద్ద నదులు ఎన్ని ఉన్నాయి, ఎన్ని కిలోమీటర్ల ప్రవాహం, ఎన్ని రాష్ట్రాల నుంచి ఉపనదులు కలుస్తాయి, ఇవన్నీ అంచనా వేసి నదులు అనుసంధానం చేస్తే భారతదేశ వ్యవసాయం, పారిశ్రామిక రంగాల్లో ప్రపంచ అగ్రగామిగా ఎదగడం ఖాయం. నదులు అనుసంధానం దేశానికి ఉన్న అన్ని సమస్యలకు సంజీవని. పాలకులారా, కళ్ళు తెరవండి. ఇకనైనా వరదల వల్ల జరిగే ఆస్తి, ప్రాణ నష్టం లక్షల కోట్లు. వాటి నివారణ చర్యలో భాగంగా చేసే ఖర్చులో 10% ఖర్చు చేసిన దేశంలో అన్ని నదులు అనుసంధానమయ్యాయి. గోదావరి జిల్లాల భగీరథుడు కాటనర్కి పూలమాలలు వేయడం కాదు, ఆయన చేసిన సేవకు గుర్తుగా నదులు అనుసంధానం చేయాలి. జలయజ్ఞం పేరుతో ధనయజ్ఞం మారి పెండింగ్లో ఉన్న ప్రాజెక్ట్ నిర్మాణ పనులు పూర్తి చేసి రైతులకు నీరు అందించాలి. For more updates, please subscribe 99 TV Telugu.